నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ. కూకట్పల్లి పిఎస్ వద్ద సహస్ర కుటుంబ సభ్యుల ఆందోళన. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో యూరియా కష్టాలు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి అజీం కుమార్, విజయవాడ నుంచి రాజ్ కుమార్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్లో. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వేం నరేందర్ సమావేశమయ్యారు. పీఏసీ అజెండా, నామినేషన్ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు. కాసేపట్లో పీఏసీ సమావేశానికి నేతలంతా హాజరు కానున్నారు. సీఎం భేటీలో చర్చకొచ్చిన అంశాలు పీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. నామినేటెడ్ పదవులు 2 వారాల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ప్రస్తుతం సమావేశం కొనసాగుతోందా? ఎవరెవరు హాజరు కాబోతున్నారు పీఏసీ సమావేశానికి? నామినేటెడ్ పదవుల విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందా? మరి కాసేపట్లో గాంధీ భవన్లో పీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించిన సమావేశం. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అలాగే పీఏసీ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ కమిటీలో సమావేశంలో ఏదైతే పాల్గొంటారు. అయితే ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొనసాగింది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ నటరాజన్, అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు పలువురు ఏదైతే సీఎం దగ్గర ఉన్నటువంటి సమావేశంలో కూడా పాల్గొన్నారు. పీఏసీలో చర్చించేటువంటి అంశాలు ప్రధానంగా ఏమైతే ఉన్నాయో అంశాలపై ప్రధానంగా చర్చ మనకు తెలుస్తుంది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశం ప్రధానంగా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూసాం ఇప్పుడే గాంధీ భవన్కి మంత్రులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సీతక్క, అలాగే కొండా సురేఖ వీరందరూ కూడా ఒక్కొక్కరుగా ఏదైతే గాంధీ భవన్కి చేరుకుంటే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా చేరుకుంటారు. అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి కూడా నేరుగా గాంధీ భవన్కి చేరుకుంటారు. దీంట్లో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం పార్టీ పరంగా ఇవ్వాలా, లేదంటే ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కోరడం కూడా జరిగింది, వారు అటు రాష్ట్రపతికి కూడా పంపించడం కూడా జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందింది ఆ బిల్లు, ఇక్కడ పొందిన బిల్లుని కూడా అటు పంపించడం కూడా జరిగింది. దీంతోపాటు ఏదైతే ఆర్డినెన్స్ రూపంలో కూడా గవర్నర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కాని పక్షాన మరి ఎలా వెళ్ళాలి? పార్టీ పరంగా 42%కి వెళ్ళినట్టయితే వచ్చే చిక్కుముడులు ఏంటి, సమస్యలు ఏంటి? అలాగే ఇంకో అంశాన్ని కూడా చర్చిస్తున్నారు. మరోసారి హైకోర్టు ఏదైతే సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలి ఎన్నికలని చెప్పి మరి సుప్రీంకోర్టుని ఆశ్రయించి మరింత గడువు తీసుకోవాలా అనే ఒక కోణంలో కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి దగ్గర కావచ్చు, గవర్నర్ దగ్గర కావచ్చు 90 రోజులు బిల్లు పంపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఇప్పటికే ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుకి సంబంధించిన అంశం కేంద్రానికి పంపి సుమారు 90 రోజులు దగ్గర కావాల్సింది. సో మరి ఈ రకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా అనే ఒక అంశంపై ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం కూడా ఏదైతే వినాయక నిమజ్జనానికంటే ముందే పూర్తి చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. దాంతోపాటు స్టేట్ వైడ్ ఉన్నటువంటి డైరెక్టర్ పోస్టులు కూడా ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఇక వీటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చ కొట్టినట్టు తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే రాబోతున్నటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ గెలిచినట్టయితే పార్టీకి మరింత బలోపేతం చేసినట్టు అవుతుంది. గ్రేటర్లో పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయినట్టయితే గ్రేటర్ ఎన్నికల్లో కూడా పూర్తిగా డీలా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా పార్టీ ఎక్కువ శాతం ఫోకస్ చేసి దీనికి సంబంధించిన రివ్యూ సమావేశాలు కూడా నిర్వహిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పార్టీ బలోపేతం కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓట్ చోరీకి సంబంధించిన అంశం కావచ్చు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు చర్చలో మాత్రం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ ఏ రకంగా ఇవ్వాలనే ఒక నిర్ణయం అయితే ఫైనల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.